తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మనకి ఆరోగ్యశ్రీతో అందరినీ కాపాడాడు, కోవిడ్ టైంలో కానీ నార్మల్. అది కాకుండా మనకి పిహెచ్సీలు అంతా రెనోవేట్ చేశారు, అర్బన్ హెల్త్ సెంటర్లు ఇచ్చారు మున్సిపాలిటీకి. చెప్పు, నువ్వు చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. అలాగే మనకి నగిరిలో 100 బెడెడ్ హాస్పిటల్ విత్ డయాలసిస్ సెంటర్ ఇచ్చారు. నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజాల గారి కంట్రోల్ ఎవరు? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్. ఈ రోజు ఆరోగ్యశ్రీ తీసేశారు, హాస్పిటల్లో మందులు లేవు, ఇంజక్షన్లు లేవు, మనం వెళ్తే బయట కొనుక్కోరమ్మంటున్నారు. డాడీ ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అండ్ ఈ రోజు జనాలకి హెల్త్ బాగాలేదు అంటే ఎక్కడికి పోయినా కూడా డబ్బులు డబ్బులు డబ్బులు. చూసినా కరప్షన్, పొల్యూషన్, పాపులేషన్, పిక్చరైజేషన్. అంటే గవర్నమెంట్ లో నీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో లేకపోతే ఇబ్బంది అవుతుంది. చెప్పు, చెప్పి తగలడు. సో ముందు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వీళ్ళని పాడు చేయటమే కాకుండా ఈ రోజు ఆయన తెచ్చిన మెడికల్ కాలేజీలు కూడా పాడు చేస్తున్నారు. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం కాలేదు. అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు బినామీలకి, అవినీతి డబ్బుల కోసం. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు దూరడం. వేసేసాడు, బాగా వేసేసాడు. ఫీజులు కాదు, డొనేషన్లు కట్టి చేర్పించాలి. మాకు తెలుసులేరా. అలాగే మీరు ట్రీట్మెంట్ కనుక సూపర్ స్పెషాలిటీకి వెళ్తే హాస్పిటల్ కి అటాచ్డ్ ఉన్న హాస్పిటల్ కి ఖచ్చితంగా మీరు డబ్బులు కట్టే వెళ్ళాలి. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. సో ఇది జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు పేదవాళ్ళ కోసం. చెరువు ఎండిపోయి చేపలేడుస్తుంటే గద్దొచ్చి ఏంటి సగం సేపు వెళ్ళిపోతావేంటి? గద్దొచ్చి గుడ్డు మింగిందని సామెత. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వాళ్ళకి వైద్యాన్ని అందించాలి, పేదవాళ్ళు కూడా డాక్టర్లు అవ్వాలన్న ఉద్దేశంతో. పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. సో ఈ రోజు ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇది గవర్నమెంట్ గానే ఉండాలి అని ప్రజలతో మనం అందరితో మాట్లాడి సంతక సేకరణ చేసి గవర్నర్ కి ఇస్తున్నాం. సార్ వీడు వేలుముద్ర వేయనంటున్నాడు సార్. ఎందుకనరా? ఏ కాగితం మీద పడితే ఆ కాగితం మీద వేలుముద్ర వేయకూడదని మా నాన్న చెప్పాడు సార్. ఈ బొడ్డోడి పేరు వెంకటరెడ్డి, వీడు 2-3 మాటలు వదిలేశాడు మన గురించి. 4 సార్లు ముఖ్యమంత్రి నేలకు గీసుకోవడానిక? దేనికండి ముఖ్యమంత్రి? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు తాడిపత్రి రూరల్ పోలీసులు. ఐ మీన్ వెన్ యు ఆర్ ఇన్ ఎ డీప్ షీట్ అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పెద్దవాగుడు వాక్కూడదు. వీడు 2-3 మాటలు వదిలేశాడు మన గురించి. మనం ఎవరిదానికి ఇచ్చేస్తాం కదా. పోస్టర్ చూశాను, ఆ పోస్టర్ మీద కూడా ఆసైన రాజేష్ కూడా దాంతో మాట్లాడడం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన రాజేష్. అదే అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పడం మళ్ళీ ఆసైన ఉంటది. నీకేట్రా బొడ్డోడా, నీకు దాంతో నొప్పేటి నాకు అర్థం కాలేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అయితే ఈ పోస్టర్ ఏంటంటే వీళ్ళు పేదోడికి పెత్తందారుడికి ఇదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో పేదోళ్ళ తరపున ఉన్నట్టు, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళనేమో పెత్తందారులు అన్నట్టు పోస్టర్ క్రియేట్ చేశారు. అది కన్ఫర్మ్. నీకుంది నా కొడక. నిన్ను కొట్టి నీ ఐడి నుంచి ట్విట్టర్ వీడియో ఎట్టిస్తున్నా కొడక. దాని మీద మనం గట్టిగా ఇచ్చి పాడేశాం, మామూలుగా ఇవ్వలేదు. అది దాదాపుగా 4 లక్షల మంది 5 లక్షల మంది చూస్తారు మన ఫేస్బుక్ లో. మండదా ఇచ్చి పడేస్తే పాప గిలగిల కొట్టుకున్నారు వైసీపీ వాళ్ళు. మండదా అన్నా, మండదా తమ్ముడు. నీలో అంత వేడుందా? నిరుగొంపలో పడేనా? దానికి మన బొడ్డోడు వెంకటరెడ్డి గారు ఏం చెప్తున్నాడు చూడండి. మా దగ్గర జాయిన్ అయిన తర్వాత మా ఆయన మాకు నెల కావాలంటే మనం ఇచ్చే బ్యాచ్ కాదని చెప్పారు మా యాక్టర్ బ్రదర్ బాగా చేస్తాను. వాళ్ళు ఇచ్చే బ్యాచ్ కూడా అవతల పక్క పోయాడు. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్.
ఏం యాక్టింగ్ చేసినావు కౌశిక్? రా బొడ్డోడా, ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ పార్టీ దగ్గర నేను వచ్చి జాయిన్ అవ్వలేదురా. అరే నాకేం తెలియదురా, వీళ్ళే చేశారంతా. నేను తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యాను. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి రమ్మన్నారు అక్కడికి వెళ్ళాను. ఆయన చేత తలంచి నేను కండువా వేయించుకున్నాను. నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను. కానీ మీ పార్టీలో నేను అలా జాయిన్ అవ్వలేదురా బొడ్డోడా. ఎందుకు? నీ బతుకు నువ్వు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డిని దగ్గర నుంచి కలిసా లేదు నాకు తెలియదు. కానీ నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? జగన్మోహన్ రెడ్డి బామర్ది ఆ ఎవరైతే బ్రదర్ అనిల్ ఉన్నాడో ఆయన ఫోన్ చేసి లోటస్ పాండ్ జగన్ ఇంటికి నన్ను రప్పించి నాతో మీ హామీల గురించి మాట్లాడదాం, మీ డిమాండ్స్ గురించి అని పిలిపించి కండువా తీసి భుజాన్ని వేస్తాడు రా బొడ్డోడా. ఇస్ ఇట్ ట్రూ భవానీ? జగన్మోహన్ రెడ్డి అక్కడే చీట్ చేసాడు నన్ను. ఎలాగైనా సరే నేను బయట పోనకూడదు, ఎలాగైనా వేరే పార్టీ వైపు చేయనివ్వకుండా మన పార్టీలో నుంచేసుకోవాలని మోసం చేసి జాయిన్ చేసుకున్నారు రా బొడ్డోడా నన్ను. ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. రాజేష్ మహాసాన్ని పిలిపించండి, లోటస్ పాయింట్ అని పిలిపించి పక్కనున్న కండువా తీసి మెడలో వేసి అది వెంటనే పేపర్ల గాట్లకి ఇచ్చేసుకుని రాజేష్ మా పార్టీలో చేరిపోయాడు ప్రచారం చేసుకుని ఆల్మోస్ట్ అది మహాసాన్ని బతిలాడుకుంటాం. ఇంకా చెప్పాలంటే ఇంక చెప్పొద్దులే, ఏడుతారు. నాకు ఇష్టం లేకుండా ఈ కండువా నా భుజమే పడింది అనేది ఎలా మీకు ప్రూవ్ చేయాలి? మరి నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. జాగ్రత్త చూడండి సార్, చూడండి. చూస్తున్నా. జగన్ ఇలా కండువా వేస్తే జగన్ ముఖం మీదే ఎదురుగా ఇలాగా కండువా తీసి మడిసి పెట్టేహన్ లోపల. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? ఫస్ట్ది నువ్వు జాయిన్ అయ్యాను అన్నదానికి చెప్పాను ఆన్సర్. రెండోది ఏమంటారా, నెల ఇంతని అడిగినా. మరి నువ్వు నిజంగా రెడ్డికే పుడితే నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎవరినన్నా నేను డబ్బులు అడిగినట్టు కానీ, ఎవరన్నా నాకు డబ్బులు ఇచ్చినట్టు కానీ, ఎవరినన్నా నేను పదవి అడిగినట్టు కానీ ఒక్క ఆధారం చూపించరా పొట్టుడా. అందరి కాళ్ళ కింద నుంచి దూరుతాను రా నేను. నాకు ఆ పార్టీలో ఇద్దరితో పరిచయం. ఒకటి బ్రదర్ అనిల్ కుమార్, రెండు జగన్మోహన్ రెడ్డి. వేరే నీలాంటి ఆకుపచ్చగలితే నాకేం సంబంధాలు లేవు. ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను నేను. నిజంగా నీ పుట్టుక రెడ్డి పుట్టుక అయితే నువ్వు నాకు డబ్బులు ఎవడని ఇచ్చినట్టు నిరూపించాలా, లేకపోతే నేను ఎవడన్నా డబ్బులు అడిగినట్టు నిరూపించాలా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.